మానవ జీవితంలో ప్రతి కుటుంబంలో మనం ఒకటి కోరుకుంటూ ఉంటాం. ఏంటి తెలుసా? మన మాటకి వాల్యూ ఇవ్వాలని, మనల్ని గౌరవించాలని మనం కోరుకుంటాం. మన సొంత కుటుంబమే మనకు విలువ ఇవ్వకపోతే మన హృదయంలో చాలా దుఃఖం ఉంటుంది. ఒకరోజు కుటుంబంలో ఒక భర్త సూసైడ్ లెటర్ రాసి చనిపోయాడు. అందులో ఏమనుందో తెలుసా? నా భార్య నా మాటను పట్టించుకోవట్లేదయ్యా, నా పిల్లలు నా మాటకు విలువ ఇవ్వట్లేదయ్యా, ఇంక బ్రతుకుండి ఏం సాధించాలి, ఇంక బ్రతుకుండి ఎవరి కోసం కష్టపడాలి, ఇంకా నా సొంత కుటుంబమే నాకు విలువ ఇవ్వకపోతే నేను ఎవరి కోసం జీవించాలని ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. కుటుంబం అంతా శవం మీద పడి ఏడుస్తూ, అయ్యో మమ్మల్ని అన్యాయం చేసావయ్యా అని ఏడుస్తూ ఉన్నారు. కానీ జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. ఈరోజు నేను అంటాను కదా, ఎవరో నీకు విలువ ఇవ్వలేదని ఈరోజు నువ్వు కూడా అదే తలంపుల మధ్యన ఉన్నావు. ఎవరో నిన్ను పట్టించుకోవట్లేదని నా ప్రాణం ఇంకెందుకు అని అనుకుంటున్నావేమో. కానీ నా రెండు చేతులు జోడించి చెప్తున్నాను, ఎక్కడైతే నువ్వు విలువను కోల్పోయావో దేవుడు అదే స్థలాన్న నీకు ఘనమైన విజయాన్ని ప్రభు ఇవ్వబోతున్నారు. ఎక్కడైతే తృణీకరించబడ్డావో అదే స్థలంలో నిన్ను దేవుడు బలమైన పాత్రగా, సాధనంగా ప్రభు నిలబెట్టబోతున్నారు. ఓపిక పెట్టుకొని ధైర్యం కలిగి బ్రతకండి అయ్యా. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. ఆదికాండము 41 అధ్యాయము 41 మాట మనం చదవగలిగితే, మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతునున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారపు గొలుసును వేసెను. యోసేపు ఒక బానిసగా దేశానికి పోయాడు. యోసేపు ఒక పనివాడిగా గృహంలో పనిచేశాడు. అవమానపరచబడ్డాడు, చెరసాల్లోకి వెళ్ళిపోయాడు. దేవుడు తన విలువని ఎట్లా పెంచాడో మీరు చూడండి ఒకసారి. దేవుడు తన స్థాయిని ఏ రీతిలో మార్చాడో ఒకసారి చూడండి. అన్నలకి యోసేపు అక్కర్లేదు. యోసేపు ఉండడం వాళ్ళ అన్నలకి ఏమి ఇష్టం లేదు. దేవుడు యోసేపుకు ఒక చక్కటి తలాంతునిచ్చాడు. ఆ తలాంతు వారి కుటుంబానికి నచ్చలేదు. కానీ తలాంతు ఎవరికి నచ్చిందో తెలుసా? ఈ తలాంతు దేశానికి ఉపయోగపడింది. ఈ తలాంతు రాజుకు ఉపయోగపడింది. ఒంటి మీద వస్త్రాలు తీసేశారు యోసేపుకి. కానీ దేవుడు యోసేపుకి సన్నపు నారబట్టలు రాజే తొడిగించేలాగా దేవుడు మార్చాడు. 20 వెండి తులాలకు అమ్మేశారు. కానీ యోసేపుని దేవుడు ఎట్లా దీవించాడు చెప్పనా? బంగారపు గొలుసు యోసేపు మెడలో వేయించాడు ఆయన. అయ్యా, ఏ కుటుంబం అయితే యోసేపుని తిరస్కరించిందో అదే కుటుంబం అంతా యోసేపు పాదాలకు మ్రొక్కేలాగా దేవుడు చేశాడు. ఎవరో విలువ ఇవ్వలేదని మన జీవితాన్ని అక్కడే ముగించుకుంటే బహుశా భవిష్యత్తులో దేవుడు నిన్ను దీవించే ఆశీర్వాదాలను అనుభవించలేవేమో. ఈరోజు నిలబడు. ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని ఇరుకిబ్బందులు వచ్చినా, ఎవరు మనల్ని చులకనగా చూసినా ధైర్యం కలిగి బ్రతికి. ఎందుకంటే నీ విలువేంటో తెలిసేలాగా ప్రభు మారుస్తాడు. నువ్వు ఎంత విలువైన వాడువో, నువ్వు ఎంత విలువైన దానివో ప్రపంచమంతటికి తెలిసేలాగా, నీ కుటుంబానికి తెలిసేలాగా, నీ బిడ్డలకు తెలిసేలాగా, నీ స్నేహితులకు తెలిసేలాగా నా ప్రభు నిన్ను మార్చగలిగిన దేవుడు. ధైర్యం కలిగి బ్రతకండి. దేవుడు నీకు చాలా విలువనిస్తాడన్న సంగతి మర్చిపోకండి అయ్యా. ప్రాణాన్ని నిలబెట్టుకోండి. దేవుని మీద విశ్వాసం ఎదురు చూడండి. దేవుడు నీ విలువని పెంచబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.